భయ్యా సన్నీ యాదవ్. అసల పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు? వెళ్ళిన వ్యక్తి 2 నెలలు అక్కడ ఏం చేశాడు? అది ఎళ్ళొచ్చిన తర్వాత ఇన్నాళ్ళు గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడే ఎందుకు వీడియోలు అప్‌లోడ్ చేశాడు? ఇలా చాలా కారణాలున్నాయి. ఏ కారణమైనా తను జవాబు చెప్పాల్సిందే కాబట్టి ప్రెజెంట్ అయితే చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో తనని అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ పాకిస్తాన్ వెళ్ళటం నా డ్రీమ్. ఇయి చెప్పకుండా అయితే ఉండాల్సింది. అది అసలు ఎందుకన్నాడో తెలీదు. డ్రీమ్ అన్నాడు. అక్కడికెళ్ళి బైక్ నడపాలి అన్నాడు. తను ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళి కూడా చానాళ్ళవుతుంది. ఏప్రిల్‌లో వచ్చినట్టున్నాడు. తను వీడియోలో అయన్నీ చూపిస్తారుగా ఎప్పుడెళ్లారు, ఎప్పుడొచ్చారని. అయితే 2 నెలల క్రితమే తను ఎళ్ళొచ్చాడు. ఎళ్ళొచ్చి కరెక్ట్‌గా ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు జనం బాగా చూస్తారని ఇప్పుడు అప్‌లోడ్ చేసుంటాడు తను. అయితే తనకెలా వెళ్ళాడు, అసలేంటి అక్కడికెళ్ళినప్పుడు కూడా అక్కడ యూనివర్సిటీకెళ్ళాడు. అలాగే చాలా మందిని కలిసాడక్కడ. 2 నెలలు ఉన్నాడంటే మామూలు విషయం గాదు మన శత్రు దేశంలో. అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే తను ఆల్రెడీ దీనికి ముందే బెట్టింగ్ ఇష్యూలో గూడా తనున్నాడు. ఇప్పుడు ఇది జరిగింది. మరి దీని గురించి తనేమన్నా మాట్లాడతాడా లేదా అనేది తెలియాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఎవరు సమాధానం చెప్పట్లే. అయితే తన యూట్యూబ్ ఛానెల్‌లో తన ఫ్రెండ్ ఇంకొకతను అఖిలో ఏదో ఉంది అతని పేరు. అతను గూడా రైడింగ్ చేస్తూ తనకు ఓ ఛానెల్ ఉంది. తను తమిళ్‌లో ఉంటాడు తను. అయితే తను మాట్లాడటం అయితే ఎక్కడున్నాడో కూడా మాకు తెలీదు. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు అని చెప్పి తనైతే మాట్లాడటం జరుగుతుంది. మరి ఏది నిజం, ఏది వాస్తవం అని తెలియాల్సి ఉంది. మరి కొన్ని రోజులు ఆగితే తెలిసిద్ది. కానీ తను వెళ్ళి ఇది నా డ్రీమ్ అయన్నీ చెప్పకుండా అయితే ఉండాల్సిందని అందరూ అనుకుంటున్నారు.